రెడ్మీ నోట్ 8 ప్రోతో పాటు రెడ్మీ నోట్ 8 కూడా Xiaomi అయితే లాంచ్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం రెడ్మీ నోట్ 8ని అన్బాక్స్ చేసి ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఒకసారి చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ గైస్ బాక్స్ ఓపెన్ చేసి చూసుకుంటే మీకు ఇక్కడ ఫస్ట్ సిమ్ ఇన్జెక్టర్ పిన్ అయితే కనబడుతుంది. సో మీకు అండ్ నెక్స్ట్ TPU కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్సెట్ లభిస్తుంటుంది మీకు రెడ్మీ నోట్ 8 మొబైల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరి మీకు ఇక్కడ టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ 18 వాట్ ఫాస్ట్ చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈసారి కేస్ కొంచెం స్ట్రాంగ్ ఉంది. సో యాజ్ కంపేర్ టు ప్రీవియస్ కేసెస్ కొంచెం చీప్ ఉంటుండే. సో ఇది కొంచెం స్ట్రాంగ్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనము సేమ్ రెడ్మీ నోట్ 7 ప్రో ఎలా లభిస్తుంటుంది గ్లాస్ బాడీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. మీకు గోరల్ గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే లభిస్తుంటుంది. చుట్టూ ఫ్రేమ్ వస్తారు మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో లభిస్తుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ కెమెరా బంప్ అయితే కొంచెం ఎక్కువనే ఉంది. సో మీరు డైరెక్ట్ టేబుల్ పైన పెడితే కొంచెం టేబుల్ అయితే తాకుతుంది లెన్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటంలో చిన్ని గురించి మాట్లాడుకుంటే చిన్న అయితే కొంచెం పెద్దనే ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ బాటంలో మీకు టైప్ సి పోర్ట్ కనబడుతుంది, 3.1 జాక్ అండ్ మైక్రోఫోన్ కనబడుతుంది, స్పీకర్ గ్రిల్ అయితే కనబడుతుంది మీకు బాటంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టాప్లో చూసుకుంటే ఐఆర్ బ్లాస్టర్ కనబడుతుంది. అండ్ మీకు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనబడుతుంది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి డెడికేటెడ్ స్లాట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ మీకు బాటమ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే రెడ్మీ బ్రాండింగ్ అయితే లభిస్తుంటుంది. అండ్ మీకు బ్యాక్ సైడ్ టాప్లో చూసుకుంటే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కెమెరా సెటప్ అయితే లభిస్తుంటుంది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే ఇది గోరల్ గ్లాస్ 5 ప్రొటెక్షన్ లభిస్తుంటుంది. సో ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో ఇది ఫుల్ హెచ్డి కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మీకు రియల్మీ 5లో కానీ సో మీకు దాంట్లో హెచ్డి డిస్ప్లే లభిస్తుంటుంది. సో దీంట్లో మీకు ఫుల్ హెచ్డి డిస్ప్లే ఓవరాల్గా మీకు AMOLED డిస్ప్లే అంతా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఏముండదు. సో ఓవరాల్గా ఐపీఎస్ ప్యానల్ కాబట్టి ఆ ప్రైస్ సెగ్మెంట్కి గుడ్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు మీకు. సో ఓవరాల్గా డిస్ప్లే మాత్రం అయితే గుడ్ అని చెప్పుకోవచ్చు ఇనిషియల్ ఇంప్రెషన్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెట్టింగ్స్లో మీకు డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ 1 మినిట్ ఇక్కడ డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఎనేబుల్ చేస్తే మీకు మొత్తం డార్క్ థీమ్ అయితే అవుతుంది. సో మీకు లేట్ నైట్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం లైట్ తక్కువ కనబడుతుంది. సో ఇది మీకు కాలింగ్స్లో కానీ లేకపోతే నోటిఫికేషన్స్ ప్యానల్స్లో కానీ లేకపోతే సెట్టింగ్స్లో కానీ మొత్తం మీకు డార్క్లో లభిస్తుంటుంది. కాకపోతే బ్యాటరీ విషయం కోసం మీకు సేమ్ డ్రైన్ అవుతుంది డార్క్ మోడ్ ఆన్ చేసినా ఆన్ చేయకపోయినా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా చూసుకుంటే మీకు ఫస్ట్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఇవి. సో మీకు f2.2 అపరేచర్ లభిస్తుంటుంది. అండ్ సెకండ్ కెమెరా మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. థర్డ్ కెమెరా చూసుకుంటే మీకు డెప్త్ సెన్సర్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ మీరు బ్యాక్గ్రౌండ్ పోర్ట్రేట్ షాట్స్కి ఉపయోగపడుతుంది. అండ్ ఫోర్త్ కెమెరా చూసుకుంటే మీకు మ్యాక్రో లెన్స్ మ్యాక్రో ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. సో మొత్తానికి 4 కెమెరాస్ అయితే లభిస్తుంటాయి మీకు రెడ్మీ నోట్ 8లో. సో ఓవరాల్గా పిక్చర్స్ అయితే బాగానే వస్తుంది మీకు డే లైట్ కండిషన్స్లో మీకు నార్మల్ ఫొటోస్ కానీ లేకపోతే వైడ్ యాంగిల్ కానీ మ్యాక్రో ఫొటోస్ కానీ. కాకపోతే అప్పుడప్పుడు మీకు ఓవర్ బ్రైట్ అవుతున్నాయి. బ్యాక్గ్రౌండ్ మొత్తం మీకు వైట్గా అయిపోతుంది. సో ఒకటి చూసుకోవచ్చు. సో నార్మల్ ఫోటో అయినా సరే లేకపోతే మీకు పోర్ట్రేట్ ఫోటో కూడా చూపిస్తాను. సో ఇది పోర్ట్రేట్ షాట్. సో పోర్ట్రేట్ షాట్ చూసుకోవచ్చు మొత్తం మీకు ఓవర్ బ్రైట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం వైట్గా అయిపోయింది. సో చాలా ఓవర్ బ్రైట్ అయిపోతుంది. ఇది నార్మల్ ఫోటో, ఇది అల్ట్రా వైడ్ లెన్స్. సో అల్ట్రా వైడ్ లెన్స్ అయితే కొంచెం బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు ఓవర్ బ్రైట్ కాకుండా. అండ్ ఇది మ్యాక్రో లెన్స్ అని చెప్పుకోవచ్చు. సో మీకు దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అయితే తీస్తుంది. సో మ్యాక్రో లెన్స్ ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకుంటే 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే లభిస్తుంటుంది. సెల్ఫీ కెమెరా కూడా గుడ్ అని చెప్పుకోవచ్చు. మరి అంత ఎక్సలెంట్ అని చెప్పలేను. సో దీంట్లో కూడా కొంచెం సేమ్ ప్రాబ్లం అయితే లభిస్తుంటుంది మీకు సెల్ఫీస్ కానీ లేకపోతే సెల్ఫీ పోర్ట్రేట్ షాట్స్ తీస్తుంటే ఓవర్ బ్రైట్ అవుతుంది. ఒక్కొక్కసారి మీకు మంచిగా వస్తుంది, ఒక్కొక్కసారి మీకు చాలా ఓవర్ బ్రైట్ అవుతుందని చెప్పుకోవచ్చు. gcam ఇన్స్టాల్ చేసుకొని కొంచెం బెటర్ రిజల్ట్స్ అయితే వస్తుంటాయి. సో gcam లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను నేను. సో gcam అయితే కొంచెం బెటర్ పిక్చర్స్ అయితే తీస్తుంది. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే లభిస్తుంటుంది. సో ఓవరాల్గా ఇది మీకు డే టు డే యూజెస్ అయితే మీకు బాగానే ఉంటుంది. అంటే మీకు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇట్లా చూడడానికి మీకు డైలీ లైఫ్లో మీకు డైలీ టాస్క్ చేస్తున్నప్పుడు ఓవరాల్గా మీకు ఎటువంటి ల్యాగ్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయదు. సో ఓవరాల్గా మీకు డైలీ లైఫ్ అయితే బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ గేమింగ్ వచ్చేసరికి మీకు పబ్జీ వచ్చేసరికి
లో గ్రాఫిక్స్‌లో ఆడుతుందని చెప్పుకోవచ్చు. అట్‌లీస్ట్ మీడియం గ్రాఫిక్స్‌లో కూడా ఆడదు. ఇదే ప్రాసెసర్ నేను ఎంఐ3లో కూడా వాడాను. సో, ఎంఐ3 నేను దగ్గర దగ్గర 5, 6 డేస్ కూడా వాడాను. ఎంఐ3 రివ్యూ కూడా నేను ప్రొవైడ్ చేశాను. కావాలంటే చెక్ చేసుకోండి. కాకపోతే దీంట్లో మీకు గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అంత బాగుండదు ఈ ప్రాసెసర్‌లో మీకు. సో, లో గ్రాఫిక్స్‌లో ఆడుతుంది. సో, ఆడుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో మీరు ఆడుకోవచ్చు. రూ. 10,000 నేను పబ్‌జీ ఆడుకుంటానంటే ఆడుకోవచ్చు. బట్ మీకు లో గ్రాఫిక్స్‌లో ఆడుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ మీకు 100 పైతోని లభిస్తుంటుంది. సో, మీకు విత్ ఎంఐ 10తో మీకు లభిస్తుంటుంది నేను ఫోన్. అండ్ మీకు DRM ఇన్ఫో చూసుకుంటే మీకు దీంట్లో వైడ్ N1 సపోర్ట్ అయితే లభిస్తుంటుంది. కాకపోతే నేను చెక్ చేశాను ప్రైమ్ వీడియోలో. కాకపోతే నాకు ఎక్కడ హెచ్‌డీ క్వాలిటీలో ప్లే అవ్వలేదు. సో, ఏ వీడియో కానీ నాకు. సో, నేను మళ్ళీ ఒకసారి సెట్టింగ్స్‌లోకెళ్ళి స్ట్రీమ్ క్వాలిటీలో బెస్ట్ పెట్టి చూసాను. అయినా కానీ నో యూజ్. సో, దీంట్లో మీకు హెచ్‌డీ కానీ లేకపోతే ఫుల్ హెచ్‌డీ వీడియోస్ అయితే మీరు ప్లే చేయరు. సో, మీకు ప్రైమ్ వీడియోస్‌లో. సో, అది మీరు ఆలోచించుకోవాలి. సో, నేను హెచ్‌డీ వీడియోస్ చూస్తానంటే మీకు ఇది దీంట్లో ప్రాబ్లమ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే లభిస్తుంటుంది. విత్ 18 వాట్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంటుంది. అండ్ జీకామ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి గైస్. జీకామ్ అయితే కొంచెం బెటర్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. సో, స్టాక్ కెమెరా అయితే కొంచెం ప్రాబ్లమ్ అయితుంది. చాలా ఓవర్ బ్రైట్ అయితున్నాయి మీకు నార్మల్ ఫోటోస్ కానీ లేకపోతే పోర్ట్రేట్ షాట్స్ కానీ డేలైట్ కండిషన్స్‌లో తీస్తుంటే మీరు. సో, ఓవరాల్‌గా మీకు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవాలన్నా లేకపోతే నార్మల్ ఫోటోస్ తీసుకోవాలన్నా మీరు జీకామ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. మీకు లైవ్‌గా ఎక్స్‌పోజర్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు జీకామ్‌లో ఇక్కడ చూడండి. సో, ఓవరాల్‌గా మీకు పోర్ట్రేట్ షాట్స్ కానీ నార్మల్ ఫోటోస్ కానీ తీసుకోవచ్చు. కాకపోతే మీకు మ్యాక్రో ఫోటోస్ కానీ లేకపోతే వైడ్ యాంగిల్ ఫోటోస్ కానీ దీంట్లో ఉండవు. ఓవరాల్‌గా మీకు వీడియోస్ కూడా దీంట్లో మీకు 4K 30 ఎఫ్‌పీఎస్ 60 ఎఫ్‌పీఎస్ కూడా మీకు రికార్డ్ చేసుకోవచ్చు. స్టాక్ కెమెరాలో మీకు 60 ఎఫ్‌పీఎస్ అయితే మీరు రికార్డ్ చేయలేరు. సో, మీ జీకామ్‌లో 60 ఎఫ్‌పీఎస్ మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ స్లో మోషన్ వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు. అండ్ గూగుల్ లెన్స్ కూడా ఉపయోగించవచ్చు. సో, జీకామ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్‌లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో, జీకామ్‌లో కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి యాస్ కంపేర్ టు స్టాక్ కెమెరా. స్టాక్ కెమెరాలో కొంచెం ఓవర్ బ్రైట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో, ఇది గైస్ ఓవరాల్‌గా రెడ్మీ నోట్ 8 అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్. సో, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఖచ్చితంగా మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ అండ్ ఇంకా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే నేను ఫర్దర్‌లో తీసుకొస్తుంటాను నేను. సో, ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, దిస్ యూ నైన్ ఎట్ బి సైనింగ్ ఆఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.